నిన్న మన సబ్స్క్రైబర్స్లో ఒక అతను 9:30 ఆ ప్రాంతంలో ఒక వీడియో నాకు డిఎం చేశాడు. నేను ఒక 12 అవర్స్ ట్రావెల్ చేసి 2 అవర్స్ పని చేసి మళ్ళీ ఇవాళ మార్నింగ్ లేచి ఇప్పుడు ఐ హ్యావ్ టు గో టు ద వర్క్ నౌ. అమిగో బేజుడ్ వర్క్ ఉంది, ఆ వర్క్కి వెళ్ళాలి. ఇంత టైంలో నైట్ ఒక అమెజాన్ ప్రైమ్లో 2 మూవీస్ రిలీజ్ అయినాయి. ఒకటి విక్రమ్ సినిమా మహాన్ అండ్ దెన్ హిందీ మూవీ కాల్ గెహరాయే. రెండిట్లో ఏదో మూవీ చూసి పడుకుందాం అనుకునే టైంలో నాకు ఒక డిఎం వచ్చింది. అదొక 30 to 40 seconds డిఎం. అందులో ఒక అతను మన ఫ్యాషన్ కమ్యూనిటీని, లైఫ్ స్టైల్ కమ్యూనిటీని, ఎంటైర్ కమ్యూనిటీ మొత్తాన్ని అంటూ ప్రసంగిస్తూ వాటెవర్, బేసిక్గా ఇది ఫిల్టర్ లేకుండా వస్తుంది. ఐమ్ జస్ట్ టెలింగ్ వాట్ ఎవర్ ఇస్ కమింగ్ ఇన్ టు మై మైండ్ బికాజ్ ఐ డోంట్ వాంట్ టు దీనికి స్క్రిప్ట్ రాసుకొని చెప్పాల్సిన అవసరం లేదు. ఐ జస్ట్ హ్యావ్ టు రియాక్ట్ టు దిస్ బికాస్ అది ఐఎమ్ కమింగ్ టు దట్ లేటర్. బట్ మన ఫ్యాషన్ కమ్యూనిటీని మైండ్లో పెట్టుకుని అంటూ భూత పురాణం, బోల్డ్, ఇట్లాంటి రకరకాల పదాలు, పదజాలం వాడాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాట్ ఐ బిలీవ్ ఇస్ మనందరం మన పనులు గట్టిగా, జాగ్రత్తగా, నీట్గా, నైస్గా, ఫోకస్డ్గా చేయాలి. అది స్కూల్ అయినా, కాలేజ్ అయినా, ఆఫీస్ అయినా, వర్క్ అయినా, యూట్యూబ్ అయినా, వీడియోస్ అయినా, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ పెట్టి చేయాలి. బట్ మన మీదకి ఎవడైనా వస్తే, ఎవరిని మనం ఇన్వాల్వ్ చేయకూడదు, బట్ మన మీదకి ఎవడైనా వస్తే, మన కంటెంట్ మీద, మనం చేసే పని మీద, అది ఎవడైనా కానీ రిలేటివ్స్ అయినా కానీ మన కమ్యూనిటీ గురించి తక్కువ చేసి మాట్లాడితే రియాక్ట్ అవ్వాలి, చూస్తూ ఊరుకోకూడదు. వాడు ఎవడైనా కానీ ఆ క్లిప్ చూసిన తర్వాత నాకు అనిపించింది అదే. ఇన్ఫ్యాక్ట్ ఆ క్లిప్ కాకుండా నా మీద కామెంట్ చేశారని చెప్పి ఐ గాట్ సమ్ అదర్ డిఎమ్స్, బట్ ఐ రియలీ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్ బికాజ్ ఇప్పుడు అంత ఓపిక లేదు ఆ వీడియోలు చూసి దాని మీద రియాక్ట్ అయ్యే అవసరం లేదు. నా వరకు వచ్చిన వీడియోని తర్వాత చూసుకుందాం. బట్ ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో, ఈ భూత పురాణం అన్న వీడియో, అసలు ఏ ధైర్యంతో అన్నారు మీరు? ఒక ఫ్యాషన్ వీడియో, ఒక లైఫ్ స్టైల్ వీడియో, ఒక గ్రూమింగ్ వీడియో ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వీడియో ఇది చేయాలంటే ఎంత కష్టం తెలుసా? యూ హ్యావ్ టు డ్రైవ్ జస్ట్ బై యువర్ పర్సనాలిటీ అండ్ రీసెర్చ్. ఇంత కష్టపడి డైలీ వీడియోస్ పెడుతూ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినా ఇక్కడ వీడియోస్ చేస్తూ ఆల్మోస్ట్ 19 hours లాస్ట్ 1 monthగా, జాన్ ఎండ్ నుంచి ఫిబ్రవరి ఇప్పుడు ఈ 10-11 days పాటు 19 hours, రోజుకి 5 hours మాత్రమే నిద్ర దొరుకుతుంది. దట్ ఈస్ జస్ట్ టు హసిల్ ఇన్ లైఫ్. ఒక ఇండివిజువల్ కాంటెంట్ క్రియేటర్ ఇఫ్ ఈస్ ట్రయింగ్ టు గెట్ అప్, ఇఫ్ ఈస్ ట్రయింగ్ టు డూ ఇట్, ఒక కమ్యూనిటీ మొత్తాన్ని, ఒక వెరీ హెల్దీ కమ్యూనిటీ, ద ఎన్వైర్న్మెంట్ ఈస్ వెరీ హెల్దీ, జనాలందరికీ వీడియోస్ నచ్చుతున్నాయి, దే ఆర్ రియాక్టింగ్ పాజిటివ్లీ. వీడియోస్ అన్నీ మేము కూడా డైలీ చేస్తున్నాం. ఎవ్రీథింగ్ అంత మంచిగా జరుగుతున్నప్పుడు దాని మీద ఎట్లా బురద జరుగుతారు మీరు, మీకు వచ్చే వ్యూస్ కోసం? ఈ విషయం నాకు అర్థం కావట్లేదు అసలు. మీకు ఒక చిన్న విషయం చెప్తా. దిస్ ఐఎమ్ టాకింగ్ టు ద పర్సన్ హూ ఇంటర్వ్యూ అయిన పర్సన్ గురించి ఐ డోంట్ వాంట్ టు కామెంట్. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే తను ఏం తప్పు కూడా చేయలేదు. ఇప్పుడు నేను అనవసరంగా తన మీద కామెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకున్నాడో, ఇంటర్వ్యూవర్, తను అడుగుతున్నాడు డైరెక్ట్గా, అసలు యూట్యూబ్ అంటే ఏంటో తెలుసా? యూట్యూబ్ పెట్టిన ముఖ్య ఉద్దేశం, వెన్ దే స్టార్టెడ్ యూట్యూబ్ 15 to 18 years బ్యాక్, ఐ డోంట్ నో, సమ్వేర్ ఇన్ mid-2000 స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఎవ్రీబడి షుడ్ గెట్ ఎ వాయిస్, ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ గెట్ ఎ వాయిస్. అందుకే దాని పేరు యూట్యూబ్. అది తెలుగు స్పేస్లో, ఇంగ్లీష్లో ఉంది. దెర్ ఆర్ పీపుల్ లైక్ ప్యూడిఫై, there are so many people. Hindilo it is there are people like Simon Says, there are people like ఈ అభి అండ్ నియో అని ఉన్నారు, బియర్ బైసెప్స్ ఇస్ దేర్. ఇట్లాంటి రకరకాల పీపుల్ ఉన్నారు, రకరకాల సెగ్మెంటేషన్లో డివైడ్ అయ్యి. అండ్ దెన్ ఇఫ్ దెర్ ఇస్, వెన్ ఇట్ కమ్స్ టు మనీ దెర్ ఇస్ అంకుర్ వారికు, వెన్ ఇట్ కమ్స్ టు మోటివేషన్ దెర్ ఇస్, ఐ ఫర్గాట్ హిస్ నేమ్, సలీం జాల్దార్ ఆర్ సంబడి. సో ఇట్లాంటి డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ ఇండివిజువల్ క్రియేటర్స్ ఉన్నారు. మన తెలుగుకి వచ్చేసరికి దెర్ ఇస్ నో సచ్, ఐ మీన్ ఆ ఎన్వైర్న్మెంట్ అనేది ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. ఫ్రెష్గా దెర్ ఆర్ పీపుల్ దట్ ఆర్ గెటింగ్ అప్. ఫ్యాషన్లో దెర్ ఆర్ అ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్. రోస్టింగ్లో దెర్ ఈస్ మౌలి, దెర్ ఈస్ రోస్ట్ మాటమ్.
అండ్ దెన్ అంతే. జెన్యున్లీ చెప్తున్నాను, ఇప్పుడు ఆలోచించి మీకు చెప్దామంటే నాకు పేర్లు రావట్లా. ఒక ఐదుగురు మంది దేర్ ఆర్ గుడ్ క్రియేటర్స్, ఇండివిజువల్ క్రియేటర్స్, సోల్లీ ఇండివిజువల్ దమ్ము మీద, ఇండివిజువల్ స్ట్రెంగ్త్ మీద, వాళ్ళ కేటగిరీస్లో దేర్ ఎంటర్టైనింగ్ పీపుల్, దేర్ ఎడ్యుకేటింగ్ పీపుల్. సో మేమంతా ఉన్నాం. ఇది యూట్యూబ్ పెట్టిన దానికి ముఖ్య ఉద్దేశం. వెన్ దే స్టార్టెడ్ యూట్యూబ్. ఇక్కడ మీరు రకరకాల రొట్ట వీడియోలు, చెత్త వీడియోలు, నేను ఐ షుడ్ నాట్ సే ఇట్, బట్ ఎవడో నేను ఈ సినిమా డైరెక్ట్ చేశానంటే ఆ సినిమాని నేనే హీరోని అంటే ఆయన తెచ్చి ఆడికి ఒక ఇంటర్వ్యూ, ఒక ½ అన్ అవర్ ఇంటర్వ్యూ, ఇట్లాంటి ఇంటర్వ్యూలు చేసుకున్నా మేము ఓకే, మాకు పర్వాలేదు, మీరు ఉండండి, మాతో పాటు కోఎగ్జిస్ట్ అవ్వండి, మాతో పాటే ఉండండి, హ్యాపీగా కబ్జాలు చేశారు, కబ్జా చేయండి, పర్వాలేదు, కొద్దిగా ల్యాండ్ తీసుకొని ఉండండి. కానీ ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటే మీరు ఇక్కడ వచ్చి ఉండి యు ఆర్ స్కోల్డింగ్ అస్, మా ఫ్యాషన్ కమ్యూనిటీని మొత్తం. అంటే హౌ డూ వీ టేక్ ఇట్? మేము బాగానే ఉంటాం, వీడియోలు బాగా చేస్తాం, సరదాగా నవ్వుతాం, మా సబ్స్క్రైబర్స్ ఇంటరాక్ట్ అవుతాం. ఇక్కడ ఒక కమ్యూనిటీ మొత్తాన్ని మీరు అంటున్నారంటే సబ్స్క్రైబర్స్ని కూడా మీరు అన్నట్టే. నాకు సబ్స్క్రైబర్స్ని అన్న దగ్గరే కాలింది. అండ్ యూ ఆల్ నో ఈ కమ్యూనిటీ ఎంత హెల్తీగా ఉందంటే సబ్స్క్రైబర్స్ నేను ఒకటే అని ఫీల్ అవుతున్నాను. అండ్ దెన్ పీపుల్ ఆర్ కనెక్టింగ్ టు దట్ ఎమోషన్. ఆ ఎమోషన్కి కనెక్ట్ అవ్వడం వల్ల దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్. అంటే ఇప్పుడు నాకు కొత్త మంచి వీడియోలు చేయడానికి, వాళ్ళు ఇంకా ఎక్కువ కాంటెంట్ తీసుకోవడానికి దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్. ఇంత హెల్దీ ఎన్వైర్న్మెంట్ మీద బురద జల్లితే వీ కెన్ నాట్ టేక్ ఇట్. సో అదే అన్న, హాయిగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. బట్ మా గురించి మాట్లాడే ముందు, మా గురించి ఏమైనా అనే ముందు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇది మీ వేరే కమ్యూనిటీలు కావు, ఆల్రెడీ పొల్యూట్ అయిపోయిన కమ్యూనిటీలు కాదు, ఇప్పుడే బడ్డింగ్ అవుతూ మంచి హెల్దీగా ఉన్న కమ్యూనిటీ. పీపుల్ ఆర్ వాంటింగ్ టు డెవలప్. జనాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనుకుంటున్నారు ఈ వీడియోస్లో. నా ఒక్కడి వీడియోస్ అని అనట్లేదు. అండ్ ఈవెన్ మై కాంపిటీటర్స్ వీడియోస్, దే ఆర్ వాచింగ్ ఇట్. కమ్యూనిటీ మొత్తం అంత హెల్దీగా ఉంది. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ పాజిటివిటీ. దీని మీద వచ్చి మీకు నోటికి వచ్చినట్టు వాగద్దు. అంతే, ఇంకా అంతకన్నా చెప్పేటిదే ఉంది. జాగ్రత్తగా ప్రశాంతంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనేదో మీరు చూసుకోండి, మా పనేదో మేము చూసుకుంటాం. మీరు ఉండండి, మాకు ఇష్యూ లేదు. బట్ మేము ఎక్కడైతే జెండా పాతామో అక్కడికి వచ్చి మీ పర్ఫార్మెన్స్లు ఇవ్వద్దు. ఓకే, ఇంతకన్నా చెప్పడానికి నాకు పెద్దగా ఏం లేదు. ఇప్పుడు వెళ్ళి ఐ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ వర్క్. అండ్ అమిగోస్, మన మీద ఎవడు రాడు, ఎవడు రాకూడదు. అండ్ ఎవరైనా వచ్చినా నేను అడ్డంగా నిలబడిపోతా, పర్వాలేదు. ఎవడైనా నన్ను ఏమైనా అనుకున్నా నాకేం ఇష్యూ లేదు. బికాజ్ మనం నిలబడకపోతే ఎవరు నిలబడతారు? ఇప్పుడు క్రియేట్ చేసే నేనే నిలబడకపోతే హూ ఎల్స్ విల్ స్టాండ్? ఎవడు పడితే ఆడు వచ్చి ఏది పడితే అది మీ కమ్యూనిటీ ఇది, మీ కమ్యూనిటీ అది, మీ కమ్యూనిటీ బూతు, మీ కమ్యూనిటీ బోషానో, ఏది పడితే అది మాట్లాడితే ఎలా? చెప్తున్నా, హ్యాపీగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి. మీకు మంచి ఇంటర్వ్యూలు ఉన్నాయి, తెచ్చుకోండి. రేపు వస్తాడు ఎవడో, ఆర్ఆర్ఆర్ సినిమా నేనే డైరెక్ట్ చేశాను అంటాడు. వాడికి మంచిగా ఇంటర్వ్యూ ఇచ్చి, ఓ 2 hours ఇంటర్వ్యూ ఇచ్చి హాయిగా కుమ్మేసుకోండి. మే అభి చల్తూ నేను చల్తా జాతూ మే. అడియోస్ అమిగోస్. లైక్లు సబ్స్క్రైబ్లు ఇందులో అడిగితే బాగోదు పెద్ద, సో మీరే చేసి బాయ్.